మీరు చూస్తే అంత మునుపు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కరప్షన్ పీక్ వెళ్ళిపోయింది. ఎవ్రీవేర్ లిక్కరు, శాండు, ఎవ్రీథింగ్ వన్ బై వన్ కరెక్ట్ చేశాం. అప్పుడు ఇండస్ట్రీ పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. నౌ సిఐఏ కాన్ఫరెన్స్ పెడితే దగ్గర దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కానీ ఇప్పటికే ఆచరించింది కానీ మోర్ దెన్ 20 lakh crores, 22 lakh crores. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎన్నికల ముందేం చెప్పాడు? 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి మాట్లాడాడు. మాట్లాడటమే కాదు, 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి, 15 లక్షల కోట్లు అప్పులు చేశాడని విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,33,000 కోట్ల 3,33,513 కోట్లు అప్పు చేశారని చెప్పేమో అసెంబ్లీలో రాతపూర్వకంగా చెప్తారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పేమో అసెంబ్లీలో చెప్తారా? ఎన్నికల ముందేమో 14 లక్షలు 15 లక్షల కోట్లు అని చెప్తారా? ఇప్పుడు మళ్ళీ నోటుకు వచ్చినట్టు 10 లక్షలని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు మన వయసుకు తగ్గట్టన్నా మాట్లాడాలి కదా. 50 ఏళ్ళ అనుభవం అని చెప్తారు మీకు. నేను మోడీ కంటే ఇంకెవరో కంటే కూడా సీనియర్ నుంచి మాట్లాడతారు మీరు. మీ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి ఎక్కే నాటికి మీరు చేసినటువంటి అప్పు ఎంత? మీరు ఎంత చేసి అప్పు చెప్పారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారని చెప్పి మీరే అసెంబ్లీలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 18 మాసాల్లో 2,66,517 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన మాట వాస్తవా కాదా? వారం వారం అప్పే కదా. మొన్న మంగళవారం డిసెంబర్ 2వ తారీఖు 3,000 4,000 తెచ్చినట్టున్నారు. దాంతో కలిపి 2,66,000 కోట్ల 66,516 కోట్లు 17 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఏంటి? 18 నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాలు, మీ 18 మాసాలు. ఎవరు దివాళా కోరు ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు?